రే ఎందుకురా ఇట్లంతా చేస్తుండవు? ఇప్పుడు నాయనకి నిజం చెప్పాలని నీకెందుకు అనిపించుండదురా? తిడితే నన్ను తిట్టినాడు, అందుకని నిజం చెప్పేయాలనా? ఎందుకురా ఇట్లా తొందరపడినావు? ఏంటమ్మా పేపర్? నన్ను క్షమించు నాన్న. నాన్న, మీ దగ్గర ఒక విషయం దాచాను. ఆ యాక్సిడెంట్ చేసింది తమ్ముడు కాదు, నేను. నాకు బదులు తమ్ముడు శిక్ష అనుభవిస్తున్నాడు. నన్ను క్షమించు నాన్న. ఏముండదన్నా, ఏం లేదు. న్యూస్ పేపర్లో యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ పేపర్దా ఇది. పెన్నుతో రాసినట్టుంది. అడ్వర్టైజ్మెంట్లు పెన్తో రాస్తారా? ఇది ఓసారి లైవ్. లేదునా, పెన్నుతో రాసినట్టు అగుపిస్తుండదంతే, అదేం లేదు. ఏది ఎలా ఇవ్వు, నేను చూస్తాను. ఇవ్వమ్మా. ఎట్లా ఉండదు డాక్టర్? హాస్పిటల్కి ఏమైనా తీసుకుపోదామంటారా? ఇప్పటికైతే ఏం పర్వాలేదమ్మా, కాకపోతే బీపీ మాత్రం చాలా అబ్నార్మల్గా ఉంది. టాబ్లెట్స్ వాడుతుంటారు కదా, వాడటం మానేశారా? వాడుతున్నాడు డాక్టర్, కాకపోతే 2 దినాలుగా వేరే విషయం మీద ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. టైంకి తినడం లేదు. నాకు తెలిసి బిళ్ళలు కూడా వేసుకున్నట్టే ఉన్నాడు. అలా అశ్రద్ధగా ఉంటే కుదరదు సార్. మనుషులు అన్నాక ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మెడిసిన్స్ రాసిస్తాను, పర్ఫెక్ట్గా వాడండి. మేడం, వెంటనే ఈ మెడిసిన్స్ తెప్పించండి. వరుణ్, బిన్నా పోయి ఈ మందులు తీసుకురాపో. సరే అత్త. సరే కృష్ణరాజు గారు, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఏదైనా అవసరమైతే మళ్ళీ ఫోన్ చేయండి. అట్నే డాక్టర్. వెళ్ళొస్తానమ్మా. పోయన్నా, ఆ టాబ్లెట్స్ తెచ్చినాక వేసుకుందు గానే ఈ లోపల కాస్తంత నిద్రపో. నువ్వు రారా, నువ్వు పడుకో.
వర్ష. పొద్దునని లేదు, రాత్రని లేదు, 24 గంటలు వాడు ఆటో తోలుకుంటూ మన కోసమే కష్టపడ్డాడు. మీ అన్నయ్యకి తోడుగా ఆ ఆటో కూడా అమ్మలాగా మనల్ని సాకింది. ఆటో విజయశాంతి. ఈ ఉద్యోగాల కోసం తిరిగే కంటే అమ్మలా చూసుకున్న ఆటో తీసుకొచ్చుకొని సవారీకి వెళ్తే సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అప్పులన్నీ తీర్చాలంటే అన్నయ్య వెళ్ళిన దారిలోనే నేను వెళ్ళక తప్పదు. ఎలాగైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆటో తీసుకొచ్చుకోవాలి. సరే విజయ, అత్తయ్యకి క్యారేజ్ తీసుకెళ్ళాలి కదా, వెళ్దాం పదా. నాకు పని ఉందిలే అక్క, నేను తర్వాత వెళ్తాను, మీరు వెళ్ళిరండి. అమ్మా, నేను క్యారేజ్ తీసుకొస్తాను. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆటో తీసుకొచ్చుకోవాలి.